సాయి కిరణ్ అయితే మనతో పాటు ఉన్నారు నిగమా బ్యాండ్ నుంచి. ఇప్పటికీ మేము ఒకటే సాంగ్తో స్టార్ట్ చేస్తాము. ఆశ పాశం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలుగా నే తీరవునో రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. బ్రో మీరు చెప్పారు కదా ఫస్ట్ నుండి కూడా మీ బ్యాక్ బోన్ అని ఉన్నారా ఇక్కడే? ఉన్నారు. ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి. హర్షిత్ మా బ్యాక్ బోన్. ఓకే, మళ్ళీ దాంట్లో కూడా బ్రేక్ అయింది మళ్ళీ. అంటే ఒక కొత్త ఇన్నింగ్స్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అయిందని ఆనందపడే లోపే అప్పటికి నువ్వు సింగింగ్ పర్ఫెక్ట్ అయిపోయా? అప్పటికి నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ షోస్. అంటే స్టార్టింగ్ ఎక్కడ చేసేవాళ్ళు? చిన్న చిన్న కెఫేస్లో చేసేవాళ్ళు. సో బేసిక్ హార్డ్షిప్స్ అనేది ఎట్లానే ఉంటాయి, కానీ అది ఫేస్ చేసినప్పుడే మనకి ఎంత స్ట్రాంగ్ అనేది తెలుసు. చాలా టార్గెట్స్ ఉన్నాయి, చాలా అచీవ్ చేయాలని ఉంది. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. చేయలేకపోతే చచ్చిపో. అట్లాంటి ఆపర్చునిటీస్ని మేము యూస్ చేసుకున్నాం. అయితే మీకు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎలా వచ్చింది ఛాన్స్? అంటే వాళ్ళు ఏమైనా పేమెంట్ ఇచ్చారా ఎలా? శ్రీదేవి డ్రామా కంపెనీ మాకు ఆపర్చునిటీ వచ్చేటప్పటికే బ్రాండ్ కాస్త బ్రాండ్ అవ్వాలి. సరదాగా జోడీలు జాజ్ మ్యూజిక్ నేడే పాడేను. టెక్సాస్లో నాతో వాడేను. ముళ్ళంతా సిక్స్ అయ్యింది, గుండెల్లో ఫిక్స్ అయ్యింది. పాప్ మ్యూజిక్ థ్రిల్ అయ్యేను, స్ట్రాబెర్రీ పళ్ళయ్యేను, లవ్ స్టోరీ ఊరించేను, పిచ్చెక్కి యోగించేను, మన ప్రేమ గీతమే ప్రతి నోట పలకాల. స్ట్రాబెర్రీ పళ్ళయ్యేను, లవ్ స్టోరీ ఊరించేను, పిచ్చెక్కి యోగించేను, మన ప్రేమ గీతమే ప్రతి నోట పలకాల. మన దూరంగా ఉండే రిలేటివ్స్, ఫ్రెండ్స్ మనల్ని పట్టించుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కటేసారి నాకు తెలుసురా నువ్వు సాధిస్తావన్నారు. వస్తాయి కదండి, మరి హ్యూమన్ నేచర్ కదా అది. బెట్టింగ్స్ అనేది మంచిది కాదు, మనం చూస్తూ ఉన్నాం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేరే వాడు మన మైండ్ని వాడి గేమ్లోకి తీసుకొని కంట్రోల్ చేస్తాం. దాంట్లో నెక్స్ట్ బాల్ 6 కొడతాడో 4 కొడతాడో కొట్టేవాడికే తెలీదు. వీళ్ళందరి భాగవతాన్ని ఒక్కడే పోరాడుతున్నారు. అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారు నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం అన్వేష్ గారు చేస్తున్న పోరాటానికి ప్రపంచం మొత్తం మన అందరూ చూపిస్తున్నారు. చాలా మంది జీవితాలని చీకట్లో పడేసింది. గోయింగ్ గుడ్ అనుకుంటున్న టైంలో 7-8 months మా ఫాదర్ పోరాడారు. తర్వాత ఆయన చనిపోయారు. రోడ్ మీద నిలబడితే దిస్ ఈస్ వాట్ ఐఎమ్ అనేది నాకు క్లియర్గా అర్థమైపోయింది. నాన్న చనిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఎవరు, రిలేటివ్స్ ఎవరు, అసలు మన స్టేటస్ ఏంటి, మన లైఫ్ ఏంటి, మన వాల్యూ ఏంటి సొసైటీలో అనేది చాలా క్లియర్గా తెలిసింది. అప్కమింగ్ వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ షో డూ ఆర్ డై. హాయ్ హలో నమస్తే, జిఎంఆర్ టాక్ షోకి స్వాగతం. మన ఫస్ట్ పోడ్కాస్ట్ అయితే ప్రస్తుతం సింగర్ సాయి కిరణ్ అయితే మనతో పాటు ఉన్నారు నిగమా బ్యాండ్ నుంచి. అసలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళారు. అసలు వాళ్ళ వివరాలు, అసలు సింగర్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ ఆల్ గోయింగ్ గుడ్. ఎలా స్టార్ట్ అయింది అసలు స్టార్టింగ్ జర్నీ నిగమా బ్యాండ్? నిగమా యాక్చువల్లీ నిగమా గురించి చెప్పాలంటే బిఫోర్ నా లైఫ్లో నిగమా ఎంటర్ అయ్యే ముందు ఒక రకంగా ఉంది. నిగమా స్టార్ట్ అయిన తర్వాత నా లైఫ్ ఇంకొక రకంగా ఉంది. ఓకే. సో బేసిక్గా నేను కోయంబత్తూర్లో బాష్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఎంతవరకు చదివారు? నేను ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. తర్వాత జాబ్ నేను బయటకు వెళ్ళి మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ క్లియర్ చేసి బాష్ కోయంబత్తూర్లో ప్లేస్ అయ్యాను. ప్లేస్ అయిన తర్వాత మంచి ప్యాకేజ్, మంచి లైఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ లగ్జరీ ఆబ్వియస్లీ, గుడ్ ప్యాకేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అనుకుంటున్న టైంలోనే నాన్నకి హెల్త్ బాగలేదు. ఓకే. సో నేను ఒక్కడనే, నాకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు. ఇంకా నేను ఐ లెఫ్ట్ మై జాబ్ అక్కడే. ఇక్కడ కోయంబత్తూర్లో జాబ్ వదిలేశాను. సో వదిలేసాను, ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను నాన్న దగ్గరికి. ఆల్మోస్ట్ ఒక 7-8 months మా ఫాదర్ పోరాడారు. తర్వాత ఆయన చనిపోయారు.
అంతా బిఫోర్ కోవిడ్ జరిగింది. ఇంకా నాన్న బ్రతుకున్నంత వరకు ఎలాగైనా మనకి ఏం ప్రాబ్లం. అంతే కదా, అన్ని ఆయనే చూసుకుంటారు ఎవరి ఫ్యామిలీలో. నాన్న చనిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఎవరు, రిలేటివ్స్ ఎవరు, అసలు మన స్టేటస్ ఏంటి, మన లైఫ్ ఏంటి, మన వాల్యూ ఏంటి సొసైటీలో అనేది చాలా క్లియర్గా తెలిసింది. క్లారిటీగా పిక్చర్ పడిపోయింది. రోడ్డు మీద నిలబడితే దిస్ ఈస్ వాట్ ఐఎమ్ అనేది నాకు క్లియర్గా అర్థమైపోయింది. సో ఇంకా అప్పటి నుంచి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకొని ప్రాపర్టీ చాలా వరకు నాన్నకి ఖర్చు అవ్వడం జరిగిపోయింది. అప్పుడు ఉన్న ప్రాపర్టీస్. ఇంకా కోవిడ్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు చిన్న ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ప్రైవేట్. ఓకే. సో ఎగ్జాక్ట్గా కోవిడ్ ముందు ఒక 1 month ముందు హైదరాబాద్కి వచ్చాను. కోవిడ్కి 1 month ముందు. 1 month ముందు వచ్చాను. ఇంకొక జాబ్ చూసుకొని ఎలాగో అమ్మని మళ్ళీ చూసుకోవాలి నేను. వేటకు మొదలైంది మళ్ళీ జాబ్ కోసం. ఎగ్జాక్ట్గా ఇంటర్వ్యూస్ క్లియర్ అయింది. ఇంటర్వ్యూస్ క్లియర్ అవుతున్నాయి, ఆఫర్ లెటర్స్ రావట్లేదు బికాస్ ఆఫ్ కోవిడ్. ఓకే, అంటే అయిపోయింది 1 month బిఫోర్ రిలీజ్ అయ్యే ముందే లాక్డౌన్ ప్రకటించేశారు మోడీ గారు. ఇంకా అది అలా హోల్డ్లో ఉండిపోయినాయి. 7-8 months వరకు కూడా మళ్ళీ రాలేదు. ఇంకా 7-8 months వరకు రాలేదు. వెయిట్ చేసి అదొక ట్రామా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. లాక్డౌన్లో కోవిడ్ అనేది చాలా మంది జీవితాలను చీకట్లో పడేసింది, భయంకరమైన చీకట్లో పడేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ ఒక ఫేజే నన్ను రీషేప్ చేసింది. ఫస్ట్ ఫేజే నేను రీషేప్ చేసింది. ఎంత మోటివేషనల్గా, ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, పేషెన్స్ లైఫ్లో ఎంత ముఖ్యం, ఎంత ఓపిక అనేది. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క రోజు కౌంట్ చేసుకుంటూ కూర్చున్నాను నేను లైఫ్లో. ఆ ఆఫర్ లెటర్స్ నాకు ఎప్పుడు రిలీజ్ అవుతాయి. అమ్మనేమో వాళ్ళ సిస్టర్ దగ్గర పెట్టేశాను హైదరాబాద్లో. అప్పుడు తీసుకొని రాలేదనమాట. కోవిడ్గా మా పిన్ని గారి దగ్గర ఉంచేసాను. అమ్మని తీసుకొని రావాలి, అమ్మని చూడట్లేదు. అగైన్ మళ్ళీ హైదరాబాద్లో సర్వైవ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అట్లా చూసి అట్ లాస్ట్ మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, కోవిడ్ అయిపోయిన తర్వాత 2021 ఎర్లీ 2021 లేట్ 2021 ఎర్లీ 2022 వీటన్నిటి పక్కన పెడితే మొదటి నుంచి మ్యూజిక్ అంటే నాకు చాలా పిచ్చి. ఓకే, ఫస్ట్ ఏంటి చిన్నప్పటి నుంచి అంటే నాకు వినడం బాగా అలవాటు. ఓకే, కొన్ని థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్, ఆల్ ద టైమ్. ఒకరోజు వదిలేసి పొద్దున్న నుంచి రాత్రి వరకు నువ్వేం చేస్తావు అంటే నేను 20 hours అయినా పాటలు వింటూనే ఉంటాను అనమాట. పాటలు వినడం అంత పిచ్చి హాబీ. పాటలు వినటం నుంచి పాటలు ఎలా పాడాలో నేర్చుకున్నాను యాక్చువల్గా. అంటే సపరేట్ ఏమన్నా కోచింగ్ ఏం తీసుకోలేదు. ఎక్కడ డే 1 నుంచి నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. అలా వింటూ పాడటం మొదలు పెట్టాను. hundreds of times ఒక రూమ్లో డోర్ క్లోజ్ చేసుకొని పాటలు పెట్టుకొని దాంతో పాటు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. నాకు తెలిసిన ఎంజాయ్మెంట్ అది. సో అలా వింటూ ఇప్పుడు నాకు మూడ్ బాగున్న పాటలు వింటా, మూడ్ బాగాలేకపోయినా అంటే చాలా మంది కూడా అదే చేస్తుంటారు, పాటలు పాడుకుంటా. కొంతమంది బాత్రూమ్ సింగర్స్, మేబీ నేను కూడా ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ బాత్రూమ్ సింగరే అనుకోవచ్చు. పాడుతూనే ఉంటా, ఎందుకంటే దట్ ఈస్ వాట్ యునో గివింగ్ మీ ఎక్సైట్మెంట్. అది నాకు ఎక్సైట్మెంట్ ఇస్తున్నంత కాలం నేను పాడుతూనే ఉంటా. అలా బాధ ఉన్నా, ఆనందం ఉన్నా, ఏమున్నా పాటలు పాడుతూనే ఉండేవాడిని. కోవిడ్ టైంలో కూడా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. బాధ ఉన్నప్పుడు, జాబ్ వచ్చినప్పుడు ఆనందంతో పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. అలా జాబ్ జాయిన్ అయ్యాను, పాటలు పాడుకుంటూ ఉన్నాను. క్లబ్ హౌస్ అని ఒక యాప్ వచ్చింది అప్పుడు. క్లబ్ హౌస్, అవును, అప్పట్లో కోవిడ్ అంతా కూడా ఒక ఊపింది కదా సింగర్స్. ఆ యాప్లో అన్ప్రొఫెషనల్ సింగర్స్ అని మాకు ఒక ప్యానెల్ ఉండేది. ఓకే, మాలాగా పాటలంటే ఇష్టం ఉన్నవాళ్ళు, పాడాలనుకునేవాళ్ళు, షై ఫీలింగ్ ఉండేవాళ్ళు. కోవిడ్ చాలా మంది జీవితాల్లో ఒక కొత్త నూతనంగా, అంటే బిఫోర్ వరల్డ్ వార్, ఆఫ్టర్ వరల్డ్ వార్ లాగా బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అనేది చాలా మంది జీవితాలను డిసైడ్ చేసింది. అబ్సల్యూట్లీ మీరు చెప్పింది. యాక్చువల్లీ ఆ క్లబ్ హౌసే నాకు నా సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ లైఫ్ కి కారణమని నేను చెప్తాను. క్లబ్ హౌస్ ఓకే, పర్ఫెక్ట్. అంటే చాలా మంది ఆ విషయంలో ఏమనుకున్నారంటే టైం పాస్ కోసం, టైం వేస్ట్ చేయడానికి చాలా మంది దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకున్నాం అనే దాని మీదే పాయింట్ బేసిక్ గా. సో నాది 2 to 11 షిఫ్ట్ ఉండేది. నా
అంటే జాబ్ చేస్తూనే నైట్ 2 to ఆఫ్టర్నూన్ 2 to ఈవినింగ్ 11 నాకు యూఎస్ టైమింగ్స్ లో డెవలపర్ గా చేస్తూ ఉండేవాడిని. సో కోవిడ్ తర్వాత నేను సాధించిన జాబ్ గురించి చెప్తున్నాను ఇప్పుడు. అయితే ఈ టైంలో నాకు కొంత లీజర్ ఉండేది, నైట్ 9 to 10 ఆ టైంలో మేము అందరం పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం, సరదాగా పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ టైంలో పాటలు పాడుకుంటూ ఉంటూ అలా 100 days మ్యారథాన్ లాగా ఒక ప్యానెల్ క్రియేట్ చేసి ఒక 100 మందితోటి 50 మందితోటి 70 మందితోటి ఎంతూసియాస్టిక్ సింగర్స్ అందరితోని పాడిస్తూ, దాంట్లో ప్రొఫెషనల్ సింగర్స్ కూడా వచ్చేవాళ్ళు, టాలీవుడ్ సింగర్స్ అందరూ వచ్చి. ఎవరైనా వచ్చారా? 1-2 సార్లు శ్రావణ భార్గవి గారు ఇలాంటి వాళ్ళు కూడా, చిన్మయి గారు, ఇలాంటి సింగర్స్ అందరూ వచ్చి పాడుతూ ఉండేవాళ్ళు. అది చాలా ఎంకరేజింగ్ గా, చాలా ఒక మంచి వైబ్ ఉండేది అనమాట. అలా నేను పాడుతూ ఉన్న టైంలో ఒక బ్యాండ్ కి రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి నాకు ఒక తెలిసినప్పుడు నేను ఇంకా వాళ్ళ ఆడిషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ బ్యాండ్ పేరు చెప్పొచ్చా? అప్పటికి అది వేరే బ్యాండ్, ఇంకా అది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లో లేదు. అది స్టార్ట్ అయింది, అలా సెలెక్ట్ అయ్యాను. బట్ సెలెక్ట్ అయిన కొన్ని రోజుల తర్వాతనే అది డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ వల్ల ఆగిపోవడం జరిగింది అనమాట. దాంట్లో కూడా బ్రేక్ అయింది మళ్ళీ. అంటే ఒక కొత్త ఇన్నింగ్స్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అయిందని ఆనందపడే లోపే ఇదొకటి, ఈ ట్విస్ట్ ఒకటి జరిగింది. ఎందుకంటే మనకు జీవితంలో ఏది అంత ఈజీగా దొరకదు. సో అగైన్ అక్కడ ఉన్న పరిచయం తోటి అక్కడ ఒక కీబోర్డ్ ప్లేయర్ నాకు పరిచయం ఉన్నాడు. అప్పటికే నిగమ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ బ్రేక్ అయిన తర్వాత నేను ఇంకా అది బ్రేక్ అయిపోయినా నేను అప్పటికి నువ్వు సింగింగ్ పర్ఫెక్ట్ అయిపోయా. అప్పటికి నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ షోస్, కొన్ని షోస్ చేశాను వాళ్ళతోని. చేసిన తర్వాత అది డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ ఆగిపోవడం జరిగింది. అది ఆగిపోయినంత మాత్రాన నేను ఆగిపోవాలని అనుకోలేదు యాక్చువల్గా. సో మేమిద్దరం స్టార్ట్ చేసాము 2 piece షోస్, అంటే సింగర్ అండ్ కీబోర్డ్ ప్లేయర్ లాగా ఇట్లా షోస్ స్టార్ట్ చేయడం మేము మొదలు పెట్టాము. అంటే స్టార్టింగ్ ఎక్కడ చేసేవాళ్ళం? చిన్న కెఫేస్ లో చేసేవాళ్ళు, చిన్న కెఫేస్ లో, సైనిక్ పురి ఆ ఏరియాస్ లో కెఫేస్, ఆ కెఫేస్ లో షోస్ చేసేవాళ్ళం. అట్లా నెమ్మదిగా యాక్చువల్గా నాకు ఫస్ట్ నా ఆడిషన్ తీసుకున్నప్పుడు మా అప్పటి డ్రమ్మరే ఉండేవాడు అనమాట. ఆ డ్రమ్మరే నన్ను యాక్చువల్లీ నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. నాలోని సీరియస్నెస్ కానీ, నా టాలెంట్ అనుకోండి, పట్టుదల అనుకోండి. తన పేరు హర్షిత్ యాక్చువల్గా. సో తనే నన్ను సెలెక్ట్ చేశాడు. ఆ రోజు చాలా మంది చెప్పినా కూడా నా మీద ట్రస్ట్ ఉంచాడు అతను ఉంచడం వల్లనే నా కెరీర్ యాక్చువల్గా ఆ రోజు అలా స్టార్ట్ అయింది. నా ఆడిషన్ తీసుకున్నా కూడా సీరియస్నెస్ ఎవరికి ఉంది అన్న ఫ్యాక్ట్ అంతే కదా. అంటే ఒక రోజు వచ్చి 2 రోజులు మళ్ళీ ఇబ్బంది కదా. ఎందుకంటే బ్యాండ్ అంటే అది మామూలు విషయం కాదు. మనం వెళ్ళి షో చేసినంత వరకే షో చేసినట్టు ఉంటది, కానీ దాని వెనకాల చాలా ఎక్కువ ఉంటది. ప్రాక్టీస్ ఒకటి అంటే ఓన్లీ ఒక బ్యాండ్ పట్టుకొనే చాలా వరకు పబ్బులు నడుస్తున్నాయి సంగతి అందరికీ తెలిసిన విషయం. సో దానికి మనం ప్రాక్టీస్ చేయాలి, ట్రావెల్ చేయాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి. డబ్బులు అన్నిటికంటే కూడా టైం ఇన్వెస్ట్మెంట్. మనం టైం ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు, మనం ప్రిపేర్ అవ్వాలి ప్రాపర్ గా. ఎందుకంటే ఒక సాంగ్ మనం చేయాలి అని అనుకున్నప్పుడు అందరు మ్యూజిషియన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఏ ఒక్కళ్ళు ప్రిపేర్ అవ్వకపోయినా ఆ డే మొత్తం వేస్ట్ అయిపోతుంది మనకు. సో ఆ సీరియస్నెస్ ని, అలాంటి ఫ్యాక్టర్స్ ని తీసుకొని తను నా వైపు సపోర్ట్ గా నిలబడి ఆ రోజు హర్షిత్ నాకు ఆపర్చునిటీ ఇచ్చిందని నేను అట్లనే నిలుపుకున్నాను. డ్యూ టు అదర్ రీజన్స్ అది ఆగిపోవడం వల్ల అతను కొంత బ్రేక్ తీసుకున్నాడు. అప్పుడు ఇంకా మేమిద్దరం ఎప్పుడైతే నేను మా కీబోర్డ్ ప్లేయర్ త్రినాథ్ మేము స్టార్ట్ చేసాము షోస్, తను అగైన్ మాతో జాయిన్ అయ్యాడు. నాకు ఎవరైతే ఆపర్చునిటీ ఇచ్చాడో తను అగైన్ హీ కేమ్ బ్యాక్ అండ్ హీ స్టార్టెడ్ సపోర్టింగ్ అస్. సో ఫ్రమ్ దేర్ మీకన్నా సీనియర్ తను నాకంటే మ్యూజికల్ గా తను నాకంటే సీనియర్. టుడే నిగమ ఇలా ఉంది అంటే it's all because of Harshit. Super. Harshit is our backbone, I can say. తను మోటివేషనల్ గా అయినా, మ్యూజికల్ గా అయినా, కీబోర్డ్ ప్లేయర్
డ్రమ్మర్. డ్రమ్మర్ ప్రొఫెషనల్లీ యాజ్ ఎ మ్యూజిషియన్ ఐ కెన్ సే డ్రమ్మర్ ఇస్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ఎ బ్యాండ్. బీట్ వస్తుంది కదా. ఓకే, మీరు మ్యూజికల్ గా మాట్లాడుకున్నా యాజ్ ఏ పర్సన్ గా మాట్లాడుకున్నా కూడా హర్షిత్ ఈజ్ అవర్ బ్యాక్ బోన్. ఓకే, సాయి కిరణ్ ద లీడ్ వోకలిస్ట్ ఈజ్ ద ఫ్రంట్ మ్యాన్, బట్ ఈజ్ అవర్ బ్యాక్ బోన్. ఫ్రంట్ మ్యాన్ ఎంత ముఖ్యమో బ్యాక్ బోన్ కూడా మనకు అంతే ముఖ్యం. సో అట్లా హీ జాయిన్డ్ అస్ అగైన్. మేము ముగ్గురం అగైన్ చిన్న చిన్న రెస్టో బార్స్, చిన్న చిన్న కేఫేస్లో 3-piece షోస్ స్టార్ట్ చేసాం. సో హీఈస్ ఏ డ్రమ్మర్ కదా, సో డ్రమ్స్ చిన్న చిన్న డ్రమ్స్తోని, కీబోర్డ్తోని, వోకల్స్తోని ముగ్గురం కలిసి పర్ఫామ్ చేయడం. we started shows 3-piece shows. అంటే 2+1 అయింది, 2+1 3 అయింది. అప్పటికి ఎగ్జాక్ట్ గా నిగమా స్టార్ట్ అయింది. నిగమా బ్రాండ్ స్టార్ట్ అయింది. ఓకే, అక్కడి నుంచి ఒక గిటారిస్ట్ని యాడ్ చేసాం, కొంచెం ఎదుగుతూ అప్పటికి ప్రాపర్ 4-piece బ్యాండ్, రీజనల్ బ్యాండ్ గా మారాము నిగమా. ఇంకా అప్పటి నుంచి హైదరాబాద్ లో ఉన్న మల్టిపుల్ పబ్స్ లోకి ఎంట్రీ దొరికింది. ఎంట్రీ దొరకడం కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎందుకంటే ఫ్రమ్ నోవేర్ సాయి కిరణ్, హర్షిత్ ఎవరో తెలీదు, ఒక పబ్ మనకి షో ఇవ్వాలి అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి పబ్ పెడతారు, తర్వాత లాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని మెయింటైన్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ థౌజండ్స్ పెట్టి వాళ్ళు టికెట్లు కొనాలంటే మన స్టఫ్ మీదే టోటల్ నడవాలి. ఎంత అపీరెన్స్ ఉన్నా కూడా మ్యూజిక్ లేనిది వెళ్ళే పరిస్థితి ఉండదు పబ్కి. 2.5 hours మీరు క్రౌడ్ని హ్యాండిల్ చేయడం అనేది మాత్రం మామూలు విషయం కాదు. ఇట్ నీడ్స్ మీకు చాలా ఎనర్జీ ఉండాలి, మీకు మ్యూజికల్గా నాలెడ్జ్ ఉండాలి, మీకు క్రౌడ్ని హ్యాండిల్ చేయగలిగిన టాక్టిక్స్ ఉండాలి. వీటన్నిటి మీద మీకు స్టేజ్ ఫియర్ ఉండొద్దు, అవును, మీరు భయపడొద్దు ముందు. ఇవన్నీ మ్యూజికల్గా మీకు రావాలి, మ్యూజికల్ నాలెడ్జ్ మీకు ఉండాలి. బట్ మ్యూజికల్గా పక్కన పెట్టేస్తే ఇవన్నీ మ్యూజికల్గా 50% మ్యాటర్ అవుతాయి, మిగతావన్నీ కూడా 50% మ్యాటర్ అవుతాయి. సో అట్లా ఇవన్నీ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీస్తేనే 2.5 hours కూర్చోబెట్టలేకపోతున్నారు థియేటర్లలో. అలాంటిది మీరు అంత ఈజీ టాస్క్ ఏం కాదు. అట్లా పబ్స్ హిట్ చేయడం స్టార్ట్ చేసాము. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మీద నమ్మకం కలగాలి. నిగమా అంటే నిగమా బ్యాండ్ మీద ఒక నమ్మకం బ్రాండ్ కాస్త బ్రాండ్ అవ్వాలి. సో వీళ్ళు క్రౌడ్ ని హ్యాండిల్ చేయగలుగుతారు, వీళ్ళు క్రౌడ్ ని పుల్ చేయగలుగుతారు, వీళ్ళు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతారు అన్న ఒక నమ్మకం కోసం మేము ఒక్కొక్క వెన్యూని టార్గెట్ చేసి ఒక్కొక్క వెన్యూకి వెళ్ళి అక్కడ షో పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాం స్టార్టింగ్లో. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము బిగినర్స్, వాళ్ళు ఇంతకు ముందు వేరే బిగినర్స్ కి ఆపర్చునిటీ ఇచ్చిండొచ్చు, వాళ్ళు సరిగా దాన్ని యూజ్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. అది వాళ్ళు మమ్మల్ని అందరి మీద పడుతుంది ఇంపాక్ట్, అది మా మీద కూడా అట్లానే పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎట్లయినా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళని రీచ్ అయ్యి మనము డిమోటివేట్ అవ్వకుండా, ఎప్పుడో సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక కాల్ వస్తుంది, ఎవరో ఒక బ్యాండ్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఇంకొకళ్ళు, అట్లాంటి ఆపర్చునిటీస్ ని మేము యూజ్ చేసుకున్నాం పర్ఫెక్ట్ గా. అంటే యూ షుడ్ బి మ్యాచ్ రెడీ, మ్యాచ్ ఫిట్. వచ్చిన ఆపర్చునిటీ జస్ట్ గో అండ్ ఎగ్జిక్యూట్ అన్నట్టుగా ఉండాలి. సో అట్లా మాకు వచ్చిన ఆపర్చునిటీస్ ని ఒక షో వెళ్తే ఫస్ట్ షో డూ ఆర్ డై చెయ్యి, లేకపోతే చచ్చిపో. ఎందుకంటే అప్పటికే మేము చాలా సీరియస్గా ఉన్న మ్యూజిక్ మీద. ఆ షోస్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే మనం దాన్ని ఆబ్వియస్లీ 100% గ్రాప్ చేసుకోవాలి. ఆ గ్రాప్ చేసుకునే పాయింట్లో మల్టిపుల్ వెన్యూస్ పట్టుకున్నాము, మల్టిపుల్ వెన్యూస్లో షోస్ చేసాము, అన్ని దగ్గర సక్సెస్ అయ్యాయి. సో నిగమా బ్రాండ్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా సో ఫార్ గోయింగ్ గుడ్ అనుకుంటున్న టైంలో మాకు ఈటీవీ నుంచి కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో మంచి ఫస్ట్ నువ్వు పాడిన అంటే పబ్ ఏ పబ్ అనుకోవచ్చు? ఫస్ట్ మేము పాడింది 10 డౌనింగ్ స్ట్రీట్ విజయవాడ. స్టార్టింగ్ విజయవాడ 10 డౌనింగ్. ఇక్కడ కూడా గ్రీస్ మంకీ 36 డౌన్. అంటే మేము మా కెరీర్ స్టార్ట్ చేసింది కెఫేస్ లోనే. మీరు పబ్ లో అంటే ఐ కెన్ సే గ్రీస్ మంకీ ఫస్ట్ అఫీషియల్ గా ఒక పెద్ద. ఎలా వచ్చింది ఛాన్స్ అది? గ్రీస్ మంకీ డైరెక్ట్ గా ఓనర్ గారిని కాంటాక్ట్ అయ్యాం డైరెక్ట్ గా. జనవరి సంక్రాంతికి ముందు అనుకుంటా ఒక స్లాట్ గ్రీస్ మంకీ 2023 జనవరిలో ఐ గెస్ జనవరి 11th డేట్
ఓకే, అంటే బిఫోర్ సంక్రాంతి ఈవెంట్. బిఫోర్ సంక్రాంతి ఒక స్లాట్ ఇచ్చారు, తీసుకున్నాము, ఎగ్జిక్యూట్ చేశారు, ప్రూవ్ చేసుకున్నాం. అంతేనా? తర్వాత మళ్ళీ వచ్చాయి ఆ గ్రీస్ మంకీ నుంచి? తర్వాత మల్టిపుల్ షోస్ చేసాము. తర్వాత ఇప్పటివరకు ఎన్ని షోస్ చేసి ఉంటారు మీరు టోటల్గా అంటే ఈ 1.5 year 500 to 600 షోస్ చేసి ఉంటాం ఈ 2 years లో. 2.5 years అవుతుంది. 2.5 years 500 షోస్ రఫ్ గా ఈజీగా చేసి ఉంటాం. అన్ని రకాల షోస్ అంటే ప్రైవేట్ ఈవెంట్స్, మ్యారేజ్, కార్పొరేట్ ఈవెంట్స్, బ్యాచిలర్ పార్టీస్, సంగీత్, యూనో అన్నిటిని వాడుతున్నారు. అంటే యూనో బ్యాండ్ ఇప్పుడు ఎట్లా ఉందనంటే ఒక స్టేటస్ సింబల్ లాగా ఉందన్నమాట చెప్పాలంటే. అంటే స్టేటస్ అనే కాదు, అదొక ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఫస్ట్ మీరు గ్రీస్ మంకీలో పాడారు కదా, ఆ పాడినట్లో బెస్ట్ సాంగ్ కి అందరు లేచి అంటే చప్పట్లు కొట్టడం కానీ లేదంటే అందరు ఆడియన్స్ ఒకటేసారి రిటెన్షన్ వచ్చిన సాంగ్ ఇది స్టార్టింగ్ గ్రీస్ మంకీలో గుర్తుందా? ఇప్పటికీ మేము ఒకటే సాంగ్ తో స్టార్ట్ చేస్తాము. మా అందరికి నచ్చిన సాంగ్ అది. ఏం సాంగ్? గుసారి పాడు. తప్పకుండా. ఇట్స్ అ లైఫ్ డిఫైనింగ్ సాంగ్. ఆటు పోటు గుండె మాటల్లోన సాగేనా, నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్ని పోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే రాని ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదిలా, రేపేటవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. సూపర్. ఆటు పోటు గుండె మాటల్లోనా సాగేనా. చాలా బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండానే వాయిస్ రియల్గా సాంగ్ ఎట్లుంది అట్లుంది. అంటే మామూలుగా ప్రాక్టీస్ ఎలా చేస్తారు మామూలుగా? ఇప్పుడు అంటే చాలా ఇప్పుడు ట్యూనింగ్ అంటారు, యాక్చువల్ నాకు తెలియదు దానిలో ఎలా ఉంటుందో, వాయిస్లు చేంజ్ అవుతా ఉన్నాయి, సేమ్ ఒకటే బేస్లో పాడట్లా, అవి ఎట్లా మేనేజ్ చేస్తారు? అంటే ఇవన్నీ అగైన్ టెక్నికల్ కాన్సెప్ట్స్ అండి. వాయిస్లో బేస్, హైస్, మిడ్స్, ఇవన్నీ మన వోకల్ కార్డ్స్ ఏమైతే ఉన్నాయో వీటి మీద సింగర్ గా మనకు అట్మోస్ట్ కంట్రోల్ అండ్ గ్రిప్ ఉండాలి. ఈ వాల్యూమ్ కంట్రోల్ ఎలా చేయాలి, మనం ఎక్కడ సస్టైన్ చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ హైస్ తీసుకెళ్ళాలి, హైస్ తీసుకెళ్ళినప్పుడు ఎలా సస్టైన్ చేయాలి అనే వాటికి మీరు కంప్లీట్ వాయిస్ కల్చర్లోకి వెళ్తే మీకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, యూట్యూబ్లోనే దొరుకుతాయి, మీరు ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాయిస్ కల్చర్ టెక్నిక్స్ అని కొడితే మనం డిఫరెంట్ మల్టిపుల్ ఎక్సర్సైజెస్ వస్తాయి మనకు. వాయిస్ ఎక్సర్సైజెస్ నేను చెప్తాను, మనం జిమ్ ఎలా చేస్తామో మన మజిల్ కి, లెగ్స్ కి, హ్యాండ్స్ కి వోకల్ జిమ్ అని ఉంటుంది. అంటే జిమ్ అంటే ఏదో జిమ్ అని కాదు, మన వోకల్ కార్డ్స్ కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇప్పుడు మన జిమ్ కి వెళ్తే వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తాం, మేము షోకి వెళ్లే ముందు వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తాం. వోకల్ కార్డ్స్ కి వార్మప్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. జిమ్ చేసిన తర్వాత స్ట్రెచెస్ చేస్తాము మజిల్ రిలాక్స్ అవ్వడానికి. షో చేసిన తర్వాత వోకల్ కార్డ్స్ రిలాక్స్ అవ్వడానికి వోకల్ కూల్ డౌన్ ఎక్సర్సైజెస్ చేస్తాం. అవి చేస్తేనే మనకు స్ట్రెయిన్ పోతుంది గొంతు మీద. ఎందుకంటే మేము ఒక షోలో 50 సాంగ్స్ పాడతాం. ఒక షోలో మినిమం 45 to 60 సాంగ్స్ మధ్యలో ఆ నెంబర్ ఎంతైనా వెళ్తుంది మూమెంట్ బట్టి. కొంచెం కొన్నిసార్లు 45 పడతాయి, కొన్నిసార్లు 55, 60, హైయెస్ట్ 72 సాంగ్స్ వేసాం మేము ఒక షోలో. సో నాన్ స్టాప్ గా, అంటే మధ్యలో 15 minutes బ్రేక్ ఉంటుంది, 1.5 hour అట్లా. సో ఇంత మనము వర్క్ చేస్తున్నప్పుడు ఈ స్ట్రెయిన్ ని మనం టెక్నిక్స్ యూజ్ చేసి కంట్రోల్ చేయాలి. తెలియకుండా గుడ్డిగా పాడితే వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి బ్రో, నాకు వోకల్ కార్డ్స్ అని చెప్తాను, అంటే మీ డైటరీ కూడా సపరేట్ ఏమైనా ఉంటుంది? ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఎందుకంటే అగైన్ మన లైఫ్ స్టైల్ చాలా హెల్తీగా ఉండాలి. నేను నా కెరీర్ స్టార్టింగ్లో నేను చాలా హెవీ వెయిట్ ఉండేవాడిని.
దానివల్ల నా లైఫ్, నా ఫుడ్ కానీ, నా స్లీప్ కానీ, నా ఎక్సర్సైజెస్ కానీ, వీటి వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ నా సింగింగ్ మీద కనపడేది అనమాట. ఎందుకంటే అన్ఈవెన్ స్లీప్ వల్ల, అన్ఈవెన్ డైట్ వల్ల నా బాడీ షేప్ అవుట్ అయిపోవడము, నా వోకల్ కార్డ్స్లో ఫ్లమ్ ఎక్కువ ఏర్పడితే, ఫ్లమ్ వోకల్ కార్డ్ మీద ఉంటే మనం సరిగా పాడలేము. ఆ ఫ్లమ్ ఉన్నప్పుడు వోకల్ కార్డు మీద మనం పాడితే మన వోకల్ కార్డ్స్కి చాలా ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ఒక పాట పాడితేనే అవుతుంది, వెళ్ళి 60 పాటలు పాడితే వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అవుతాయి. రికవరీకి చాలా ఎక్కువ టైం పడుతుంది. అప్పుడు ఇదంతా ఏంటంటే దాంట్లో దిగున్న వాళ్ళకి బాగా ఉంటుంది. సో అట్లా ఈ ఫ్లమ్ని మనం లేకుండా వోకల్ కార్డ్స్ని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచాలంటే ఎక్కువ వాటర్ తాగాలి, ఐస్ క్యూబ్స్ ఇలాంటివి వాటి కంప్లీట్గా దూరం. కూల్ డ్రింక్స్. నేను ఆల్మోస్ట్ 2 years అవుతుంది ఒక ఐస్ క్రీమ్ తిని. సో డైట్, ఐ లాస్ట్ వెయిట్ అరౌండ్ 22 kgs తగ్గాను. 22 kgs 1 year లో తగ్గి సింగింగ్ చాలా నేర్పినట్టుంది. చాలా నేర్పింది. ఇన్ఫాక్ట్ నేను చెప్తున్నాను కదా, బ్యాండ్ వల్లనే నా అపియరెన్స్ కూడా, ఈవెన్ అపియరెన్స్, ఇఫ్ యు ఆర్ ఎ పర్ఫార్మర్, మీ అపియరెన్స్ పక్కా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే మీరు రాక్ స్టార్ లాగా అంత గట్టిగా పర్ఫార్మ్ చేయాలంటే రాక్ స్టార్ లాగా బాడీ కూడా ఉండాలి. ఇక్కడ నేను ఒకనే మంచిగా పాడతానంటే కుదరదు. అంటే కుదరదు చెప్తున్నానంటే, మనము మన దగ్గర ఉండే వాళ్ళకంటే మనం ఒక స్టేజ్ మీద నిలబడి ఉన్నాం పైన, వాళ్ళకి చూసే విధంగా కూడా మనం అట్రాక్టివ్గా కనపడాలి. అట్రాక్టివ్గా కనపడేది ఒక పాయింట్ అయితే, మనం ఫిట్ గా ఉండాలి ముందు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ షోస్ వస్తాయి. బ్యాక్ టు బ్యాక్ షోస్ చాలా ఇంపార్టెంట్. 2 hours మనం పర్ఫార్మ్ చేయాలి అని అంటే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఫిట్గా ఉండాలి మనం. అండ్ మన క్లాత్స్, మనం యూజ్ చేసే బట్టలు చాలా మంచిగా ఉండాలి, చాలా ట్రెండీగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఫిట్ గా ఉంటామో అవన్నీ మనకు సూట్ అవుతాయి. ఎప్పుడైతే మనకు సూట్ అయిన క్లాత్స్ మనం వేసుకుంటామో మన కాన్ఫిడెన్స్ అన్ని పెరుగుతాయి. సో మీరు చెప్పినట్టే బ్యాండ్ నాకు చాలా నేర్పించింది. ఆపర్చునిటీస్ ఆల్రెడీ బ్రాండ్ అయిపోయింది. అయితే మీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎలా వచ్చింది ఛాన్స్? అంటే వాళ్ళు ఏమైనా పేమెంట్ ఇచ్చారా? ఎలా అది? శ్రీదేవి డ్రామా కంపెనీలో పేమెంట్ ఉంటుందండి. ఓకే. ఛాన్స్ ఎలా వచ్చింది? మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఒక లైవ్ షో పర్ఫామ్ చేస్తున్నాము, వన్ ఆఫ్ దేర్ డైరెక్టర్స్ ఆ లైవ్ షోలో ఉన్నారనమాట. ఓకే. ఎవరు? ఈటీవీలో అసిస్టెంట్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ ఎవరో ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు కొంచెం పరిచయం ఉన్నారు. అప్పుడు ఇట్లా తెలిసింది వాళ్ళు దే ఆర్ గివింగ్ ఆపర్చునిటీస్ అని. మేము ఇంకా వాళ్ళని కొంచెం ఫాలో అప్ చేసాం, మా వీడియోస్, మా ప్రొఫైల్ మొత్తం పంపడము. అండ్ అగైన్ వాళ్ళకు ఫిల్టరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అవును, చాలా వస్తుంది. ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, జబర్దస్త్ కానీ, ఈటీవీలో ఒకసారి బిఫోర్ ఈటీవీ, ఆఫ్టర్ ఈటీవీ అని చెప్పొచ్చు. చాలా మార్పు ఉంటుంది. ఓకే, మీకు ఏమన్నా ఇంపాక్ట్ పడిందా? ఆబ్వియస్లీ అండి. ఆల్మోస్ట్ 2500 ఫాలోవర్స్ వచ్చారు మాకు. తర్వాత ఫాలోవర్స్ అనే కాదు, మీకు ముందు రెప్యుటేషన్ పెరిగిపోయింది, ఆపర్చునిటీస్ పెరిగిపోయాయి. అండ్ మేము దాంట్లో మా యునిక్ పార్ట్ ఏదైతే చూపించుకున్నారు, మేము ఫీమేల్ వోకల్స్ ఒకసారి అది కూడా అయిపోగొట్టండి. సో ఇది మా లైవ్ లో యాక్చువల్లీ మేము ఎక్స్క్లూజివ్ గా చేసే థింగ్ ఇది. అవును, ఎవరు చేయలేనిది. ఇది ఐ కెన్ సే హైదరాబాద్ లో నాకు తెలిసి ఎవరు చేయరు ఇది. లైవ్ లో కూడా, స్టూడియో రికార్డింగ్ కాదు. నేను చూసాను, లైవ్ లో చూసాను కాబట్టి చెప్తున్నాను. ఎక్కడ చూసాను. సో ఇది మేము యాక్చువల్లీ, నేను చెప్పాను కదండి, మనము మన ఆయుధాలు మొత్తం పెట్టుకొని రెడీగా ఉండాలి. ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో దాన్ని తీసి కొట్టాలి. అంతే. అట్లనే శ్రీదేవి డ్రామా కంపెనీ మాకు ఆపర్చునిటీ వచ్చేటప్పటికే మేము మ్యాచ్ ఫిట్గా ఉన్నాము, మా ఆయుధాలు మాకున్నాము, మా సర్ప్రైజ్ ఎలిమెంట్స్. అప్పటి వరకు లైవ్లో ఆ పబ్లో 400 మందికి 300 మందికి తెలిసిన ఆ ఒక్క సర్ప్రైజ్ ఒక్కసారిగా శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వెళ్ళాక కొన్ని lakhs ఆఫ్ పీపుల్కి రీచ్ అయ్యారు ఒకటే రోజులో మన సర్ప్రైజ్ మొత్తం రీచ్ అయింది. దాని నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఎంత రెస్పాన్స్ అంటే నా డిఎం లిస్ట్ మొత్తం నిండిపోయింది ఆ రోజు. మా పేజ్ది కానీ, నాది కానీ, కాల్స్ కానీ, అప్పటి వరకు మన దూరంగా ఉండే రిలేటివ్స్, ఫ్రెండ్స్ మనల్ని పట్టించుకున్న వాళ్ళందరూ కూడా ఒకటేసారి నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని ఆ రోజు వస్తాయి కదండి, మరి హ్యూమన్ నేచర్ కదా అది. సో అలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడే సాధిస్తావని వస్తాయి రా. పొలిటీషియన్స్ అందరూ బయటపడ్డారా? పొలిటీషియన్స్ ఉంటేనే మనం డెవలప్ అవుతాం. 100% పాలిటిక్స్ అనే ఉండాలంటారు. ఒక్కసారి ఆ సాంగ్ పాడరు? యా, తప్పకుండా. ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కా నిలా లైలా ఓ లైలా లవ్కి కాపలా పర్వాలతో పాకులా శృంగార వీరుల సింధూర పూల మత్తు జల్లే మంచు వెన్నెలా ఓలేలో జురాసిక్ పార్కులోన సరదాగా జోడీలు జాజ్ మ్యూజిక్ నేడే పాడేను పికాసో చిత్రం నన్ను వెంటాడే చిత్రంగా టెక్సాస్లో నాతో ఆడేను కౌబాయ్ కన్ను కొడితే ప్లే బాయ్ చెయ్యి పడితే ఒళ్ళంతా సెక్స్ అయ్యింది గుండెల్లో ఫిక్స్ అయ్యింది పాప్ మ్యూజిక్ థ్రిల్ అయ్యేను స్ట్రాబెర్రీ పళ్ళయ్యేను లవ్ స్టోరీ ఊరించేను పిచ్చెక్కి యోగించేను మన ప్రేమ గీతమే ప్రతి నోట పలకలలో. సూపర్ బ్రో సూపర్. ఆ రోజు ఇది పాడారు కదా, అంటే మేము చూస్తా ఉన్నాం యాంకర్ రష్మి కానీ వాళ్ళందరూ కూడా ఇట్లా నోరు తెచ్చారనమాట. వర్షిని కానీ రష్మి కానీ ఇంద్రజ గారు కానీ అసలు షాక్ ఒకటేసారి షో అంతా. మీకు ఎలా అనిపించింది ఆ లైవ్లో? అంటే యాక్చువల్గా లైవ్లో జనరల్గా అన్ని బ్యాండ్స్ పర్ఫామ్ చేసినట్టే మేము ఒక టెంపోలో సాంగ్స్ పర్ఫామ్ చేసుకుంటూ వెళ్తాము. లైవ్లో కూర్చున్న వాళ్ళకి ఎవరికి తెలియదు వీళ్ళు. అంటే నేను చెప్పగలను ఇట్లాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఒక టీంకి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే నేను సడన్ గా మొత్తానికి ఆపేస్తాము, నేను ఫీమేల్ వోకల్స్ లో పాడతా. జనాలకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక 1 hour నుంచి చూస్తూ పైన ఫీమేల్ సింగర్ లేదు. సో మీరు ఇన్స్టెంట్ గా వాళ్ళ అటెన్షన్ మొత్తం గ్రాప్ చేస్తారు. అంటే కొంతమంది పబ్స్ లో అయినా ఎక్కడ వెన్యూస్ లో అయినా అందరి అటెన్షన్ మన మీద ఒక 60% ఉండొచ్చు ఐ కెన్ సే. ఎందుకంటే లైవ్ మ్యూజిక్ చూడడానికే వస్తారు. కొంతమంది కపుల్ వస్తారు, యూనో కొంతమంది ఫ్యామిలీ వస్తారు, వాళ్ళ మాటలు వాళ్ళ డిస్కషన్స్ లో బిజీగా ఉంటారు. వాళ్ళు జస్ట్ ఒక చెవు మన మీద వేసి ఉంచుతారు. ఆ చెవు మన మీద వేసి ఉంచిందాన్ని కంప్లీట్ గా మన వైపు తిప్పడానికి మేము ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా. ఎప్పుడైతే సాంగ్స్ ఇది ఫ్లూక్ లో వచ్చింది అని అనుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, నేను వేరే సాంగ్స్ కూడా వేయగలను ఇలాగా. ఒక సాంగ్ వేరే ఏదైనా? యా తప్పకుండా. రూపంలోన బ్యూటిఫుల్, చేతల్లోన బ్యూటిఫుల్, మాటల్లోన ఫండమెంటల్, అన్నిట్లోన కేపబుల్, అందులోన కేర్ఫుల్, అంతలేని సెంటిమెంటల్, సినిమాలో మెరిసిటి పాత్ర సిటీలోన దొరకదురా, నిజంగానే తగిలేను తార వైజాగ్ నగరపు చివరన. సూపర్ బ్రో సూపర్. అసలు ఈ సాంగ్ అయితే మీకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, నేను చూస్తూ ఉంటాను కదా దాంట్లో ఇన్స్టాలో. సో ఇది ఒక యాంథమ్ అనమాట, ఎవ్రీ బ్యాండ్ ఈ సాంగ్ ప్లే చేయాల్సిందే. సో అగైన్ అది ఫ్లూక్ లో వచ్చింది కాదు అని ప్రూవ్ చేయడానికి మేము రెండోసారి వేస్తాం ఈ సాంగ్. అంటే ఇలాంటి డైనమిక్స్ కొన్ని పాయింట్స్ అయితే పెట్టుకోవాలంటారు. అంటే బేసిక్గా మా బ్యాండ్లో యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అని అంటే వోకల్స్. నా డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నా. నా డిపార్ట్మెంట్లో నేను వోకల్ డైనమిక్స్ని బాగా లైక్ చేస్తాను, ఎంకరేజ్ చేస్తాను. ఈ మీరు చూసిన డైనమిక్స్లో ఈ రెండు ఒక పార్ట్. ఇవి కాకుండా డిఫరెంట్ వోకల్ వేరియేషన్స్ ని మేము ప్రజెంట్ చేస్తాం లైవ్ లో. ఇప్పుడు పేటర్ యాప్ సాంగ్ ఉంటుంది, దాంట్లో వచ్చే డిఫరెంట్ వోకల్ మాడ్యులేషన్స్ అన్నిటిని. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్స్ ని మనము జనాలకి ఇవ్వగలిగితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడే స్టాండ్ అవుట్ అవుతారు యాక్చువల్గా. పాట మనం మన యూనిక్నెస్ నేను లైక్ చేసేది నేను స్టాండ్ అవుట్ అవ్వడము. నేను పర్సనల్ గా ఆ మాడ్యులేషన్స్ ని నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. ముందు నేను వైల్ ఐఎమ్ పర్ఫార్మింగ్ నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్, మనం ఎంజాయ్ చేస్తే జనాలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సూపర్. మనం ఆర్టిఫిషియల్గా ఉంటే జనాలు అసలు ఎంజాయ్ చేయరు. బ్రో అయితే ఇప్పుడు అది షో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంద్రజ గారు కానీ ఏమైనా కాల్ రావడం కానీ లేదంటే ఒక మెసేజ్ రావడం కానీ ఎవరైనా జబర్దస్త్ అంటే మంచి ఫీడ్బ్యాక్ మెసేజ్ అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళ వైపు నుంచి మెసేజెస్ మొత్తం మనకు షో అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ రష్మి గారు మాట్లాడారు, ఇంద్రజ గారు మాట్లాడారు, ఆది గారు మాట్లాడారు. దే ఆర్ వెరీ
గుడ్ పీపుల్ అన్నమాట. వాళ్ళు బాగా అప్రోచ్ అయ్యి బాగా అప్రిషియేట్ చేశారు, బాగా ఎంకరేజ్ చేశారు. మళ్ళీ ఫ్యూచర్లో మాకు ఒక స్లాట్ అనేది ఎప్పుడు అక్కడ రెడీగా ఉంటుందని చెప్పి మాకు చెప్పారు. అందరూ చెప్పారా? సో వీఆర్ వెరీ హ్యాపీ దానివల్ల. సో ఆ తర్వాత ఆ షో చూసి ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి కాల్ చేయడం కానీ లేదంటే ఒక అప్రిషియేషన్ కానీ ఏదైనా మీకు నచ్చిన దగ్గర నుండి ఎప్పుడైనా వచ్చిందా? బేసిక్గా నా లోకల్ టౌన్ నుంచి, మా డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు యాక్చువల్లీ ఈ ఫీల్డ్ లో లేరు. అది ప్రకాశం డిస్ట్రిక్ట్, మా ఆంధ్రప్రదేశ్. నేను చెప్పగలను ఈ ఎంటైర్ మా డిస్ట్రిక్ట్ నుంచి ఈ టీవీలో వెళ్ళి నాకు తెలిసి చాలా తక్కువే ఉండిండొచ్చు. అంటే మ్యూజికల్ గా ఒక బ్యాండ్ ని పెట్టి యూనో అట్లా ఈటీవీ వరకు వెళ్ళి ఇంత రీచ్ చేసి ఇంత పెద్ద సిటీలో పోరాడుతుంది ఒకడినే అని చెప్పి మన లోకల్ పొలిటీషియన్స్ కొంతమంది, ఊర్లో ఉన్న ఎవరైతే అనుకుంటాం టాప్ అని అనుకుంటాం వాళ్ళు రీచ్ అయ్యారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏమన్నా సపోర్ట్ కావాలన్నా అడగమని చెప్పారు. లోకల్గా ఉండే పేజెస్ కూడా మన కంటెంట్ మొత్తాన్ని బాగా షేర్ చేశారు అందరికి. మంచి రీచ్ అయితే వచ్చింది. అంతవరకు ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ అసలు ఇప్పుడు హైదరాబాద్ ఉంది బ్రో. హైదరాబాద్ ఒక పెద్ద సిటీ. హైదరాబాద్ మన ఇండియాలో హైదరాబాద్లో బాగా డెవలప్ అవుతుందా? ఇండియా పరంగా హైదరాబాద్లో బాగా డెవలప్ అవుతుంది అంటే మ్యూజిక్ పరంగా కానీ పబ్ కల్చర్ ఇప్పుడు బాగా స్టార్ట్ అయిపోయింది బాగా. వీటితో పాటు మీకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ దొరుకుతుందా? అప్కమింగ్ వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే హైదరాబాద్ యాక్చువల్లీ బాగా డెవలప్ అవుతుందండి. లైవ్ మ్యూజిక్ అనేది ఒక హైదరాబాద్ లో ఆల్రెడీ డెవలప్ అయింది, ఇంకా అవుతుంది. ఇంకా స్కోప్ చాలా ఎక్కువ ఉంది. ముంబై, బెంగళూరు, అంటే ముంబై అవి తెలుగు సాంగ్స్ తెలుగు నేను ఓవరాల్ మ్యూజిక్ గా ముంబైలో, బెంగళూరులో, ఢిల్లీలో ఇక్కడ బ్యాండ్ కల్చర్ అనేది ఎప్పటి నుంచో. మీరు ఓన్లీ తెలుగు సాంగ్స్? మేము హిందీ సాంగ్స్ కూడా హిందీ సాంగ్స్ ఎందుకంటే హైదరాబాద్ లో హిందీ పీపుల్ కూడా ఉంటారు. ఒక షోకి వచ్చారంటే వాళ్ళు మనం డిసప్పాయింట్ చేయలేము. అన్ని తెలుగు సాటిస్ఫై చేయాల్సిందే. సో ఇంగ్లీష్ సాంగ్స్, ఇంగ్లీష్ కొన్ని సాంగ్స్. అంటే ఇప్పుడు కొరియన్ కల్చర్, అసలు కొరియన్ దాని ఏమన్నా ఐడియా ఉందా? కొరియన్ సాంగ్స్ ఐడియా ఉంది కానీ మేము ఆ జానర్కి వెళ్ళలేదు. దాన్ని లైక్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ ఉన్నారు. వెళ్ళే అవకాశం ఉందా? ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టుగా ఒక మ్యూజిషియన్ ఎప్పుడు మోల్డ్ అవ్వాలి. దాంట్లో రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేదు. ఎండ్ ఆఫ్ ద డే మనకు 12 స్వరాలు అంతే. ఏ లాంగ్వేజ్ అయినా, ఏ పాట అయినా అంతే. సో ఆట ఆడాలి అంతే. భావం మారుతుందేమో కానీ స్వరాలు మారవు కదా, చేంజ్ అవ్వవు కదా. సో అట్లా హైదరాబాద్ కి మంచి స్కోప్ ఉందండి. మంచి స్కోప్. ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. ఎస్టాబ్లిష్ అయిన బ్యాండ్స్ మొత్తం పర్ఫామ్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఇంకా ముందుకెళ్తున్నారు. సో మంచి. కాకపోతే దీంట్లోకి వచ్చే ముందు ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది అన్న ఒక అవగాహన తెచ్చుకొని రావటం చాలా ముఖ్యం. స్లాట్స్ మనం ఎలా పట్టుకోవాలి, అసలు ఒక బ్యాండ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, హ్యూమన్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ మైండెడ్ పీపుల్ మనతోటి ఉన్నప్పుడే మనం ఒక టీమ్గా వర్క్ చేయగలం. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం అయినా, లేదా బయట ఒక మార్కెటింగ్ టీం అయినా, ఒక మ్యూజికల్ టీం అయినా, మన ఎండ్ గోల్ ఏంటి అనే దాని మీద మనకు చాలా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ డేస్లో ఇప్పుడు మా షో చూస్తారు కొంతమంది, లేదా ఇంకా పెద్ద ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు షోస్ చూస్తారు. ఇలా వచ్చేసిన వెంటనే వీళ్ళలాగా షోస్ వచ్చేస్తాయి అని అనుకునే అపోహ మాత్రం ఉండకూడదు. హార్డ్ వర్క్ అంతే. ఎందుకనంటే ఇట్స్ ఎ సర్వైవల్ గేమ్. ఇంతమంది ఉన్నారు, వీళ్ళల్లో వెళ్ళి నువ్వు స్టాండ్ అవుట్ అవ్వాలంటే నేను నా వోకల్ మాడ్యులేషన్స్ చేస్తున్నా. మా బ్యాండ్ కాన్సెప్ట్ డైనమిక్స్, ఎనర్జీ, ఎక్స్ట్రీమ్ ఎనర్జీ. మేము ఇవి స్టాండ్అవుట్ థింగ్స్గా పెట్టుకున్నాము. వాళ్ళకి స్టాండ్అవుట్ అవ్వగలిగిన థింగ్ ఏంటనేది మాత్రమే చూడాలి. అది చూసి దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఏ మార్కెట్లో అయినా చాలా మంది కాంపిటేటర్స్ ఉంటారు. వాళ్ళల్లోకి మనం స్టాండ్అవుట్ అవ్వాలి. ఓకే బ్రో, మీకు ఫేవరెట్ సింగర్ అంటే ఎవరు బ్రో? మీకు బాగా ఫేవరెట్? చాలా మంది ఉన్నారండి. అంటే బాగా వీళ్ళతో కలిసి నేను ఒకసారి పర్ఫామ్ చేస్తే బాగుంటది అని. సిద్ శ్రీరామ్, అనురాగ్ కుల్కర్ని. సిద్ శ్రీరామ్. మీకు ఇష్టమైన సాంగ్? ఇంకేం కావాలి. అనురాగ్ కుల్కర్ని గారిది ఆశాపాశం. స్టార్టింగ్ సాంగ్ అని చెప్పారు. సో అలాంటి వాళ్ళతో ఎప్పుడైనా అవకాశం రావాలని కోరుకుంటున్నాను. వస్తుంది అనుకుంటున్నారా ఈ ఇయర్ లో? బై గాడ్స్ గ్రేస్. ఎఫర్ట్స్ అంటే
ఎండ్ గోల్ అనేది నేను పెట్టుకోనండి ఎప్పుడు. సక్సెస్ ఆ, ఒక డెస్టినేషన్ ఇది అని పెట్టుకోను. నేను వర్క్ చేస్తూనే వెళ్ళాలి. ఎందుకంటే నిగమ యొక్క బ్రాండ్ని డెవలప్ చేస్తూ ఉండాలి. యాజ్ ఏ పర్సన్గా, యాజ్ ఏ మ్యూజిషియన్గా నేను డెవలప్ అవ్వాలి. ఈ ప్రాసెస్లో మనకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. ఒక పర్టికులర్ పాయింట్ని నేను టార్గెట్ చేసి వెళ్ళాలి అని అనుకుంటే అది డైరెక్షన్ లెస్ అవుతుందేమో అనుకుంటాండి. యాక్చువల్లీ అది డైరెక్షన్ అనుకుంటాం, కానీ మనము మిగతా అచీవ్ చేసే థింగ్స్ ఏమి అచీవ్ చేయలేమేమో అనుకుంటాను నేను. సో ఎటు తిరిగి ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీడే మన బ్రాండ్ని డెవలప్. ఇంకోటి, మీకు బాగా ఫేవరెట్ బ్యాండ్ హైదరాబాద్లో, మన తెలుగు రీజియన్లో మీకు బాగా ఫేవరెట్ బ్యాండ్ అంటే ఏం చెప్తారు? ఈ బ్యాండ్ పర్ఫెక్ట్ ఉంటుందా నేను అనుకుంటున్నా, లేకుంటే నేను దానిలా చేయాలనుకుంటున్నా, ఏదైనా ఉందా? అగమ్ అని ఒక బ్యాండ్ ఉంటుంది. వాళ్ళు కర్ణాటిక్ ఫ్యూజన్ చేస్తారు. అగమ్ అని ఒక బ్యాండ్ ఉంటుంది. సాయికడుం బ్రిడ్జ్ అని ఒక బ్యాండ్ ఉంటుంది. వాళ్ళు టాప్ హైదరాబాద్ ఏరియా. వాళ్ళు యాక్చువల్లీ ఇండియాలో టాప్. ఓకే. తెలుగు టూర్స్ చేస్తారు. తెలుగు వాళ్ళు కాదు, అన్ని లాంగ్వేజెస్ తీసుకుంటారు. సో వాళ్ళు ఇండియా మొత్తం టూర్ చేస్తుంటారు యాక్చువల్గా. సో వాళ్ళు టెక్నికల్గా, వాళ్ళ ప్రజెంటేషన్ పరంగా, వాళ్ళ స్ట్రక్చర్స్ పరంగా వాళ్ళు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టైట్. అట్లా యాక్చువల్లీ వాళ్ళంతా ఒరిజినల్ సాంగ్స్, వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ మొత్తం వాళ్ళ ఓన్, అంటే డెప్త్ నెక్స్ట్ లెవెల్. సో వాళ్ళ ఓన్ సాంగ్స్ వాళ్ళు కంపోజ్ చేసుకుంటారు. అవి జనాల్లోకి తీసుకెళ్ళగలిగి సక్సెస్ అయ్యారు. మన ఓన్ సాంగ్ కంపోజ్ చేయడమే ఒక ఛాలెంజ్, దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం ఒక ఛాలెంజ్, తీసుకెళ్ళిన దాంతో సక్సెస్ సాధించడం ఇంకొక ఛాలెంజ్. వీళ్ళు ఈ 3 స్టెప్స్ చాలా పర్ఫెక్ట్గా క్లియర్ చేసి వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని వాళ్ళు తయారు చేసుకున్నారు యాక్చువల్గా. సో అట్లా మేము మా ఒరిజినల్ కంటెంట్ని మేము ప్రిపేర్ చేసి దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి జనాల యొక్క మెప్పు పొందాలనేది మా గోల్ అన్నమాట. ఓకే బ్రో, ఒక్కసారి ఫైనల్గా ఒక హిందీ సాంగ్ పాడరు ప్రజలకు, ప్రేక్షకుల కోసం. गुलाबी आंखें जो तेरी देखी शराबी दिल हो गया, संभालो मुझको ओ मेरे यारो, संभालो मुश्किल हो गया. गुलाबी आंखें जो तेरी देखी शराबी दिल हो गया, संभालो मुझको ओ मेरे यारो, संभालना मुश्किल हो गया. సూపర్ బ్రో. అంటే తెలుగు, హిందీ పర్ఫెక్ట్ అయిపోయారు. పర్ఫెక్ట్ అని చెప్పలేనండి, కానీ అట్లీస్ట్ మనం ఖచ్చితంగా వి షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ చేయగలుగుతారు పర్ఫార్మ్ హిందీ సాంగ్స్. ఓకే బ్రో, అయితే ఇప్పుడు చాలా మంది స్టార్టింగ్ స్టేజ్లో మనం ఈ మధ్యకాలం చూస్తున్నాం. ఒకటైతే కిల్ బెట్టింగ్ గురించి అయితే మీరు ఒక సాంగ్ పాడి చెప్పేసేయండి కిల్ బెట్టింగ్ గురించి. ఓకే, బెట్టింగ్స్ అనేది మంచిది కాదు, మనం చూస్తూ ఉన్నాం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అదొకటి. అలాగే యువత కూడా చాలా మంది సూసైడ్ రేట్ చాలా పెరిగింది బ్రో. దాని గురించి కూడా ఒక మెసేజ్ సాంగ్ పాడేసి అది చెప్పేస్తే బాగుంటుంది. బెట్టింగ్ అనేది అదొక మైండ్ గేమ్ అని చెప్తానండి నేను. మైండ్ గేమ్ అని ఎందుకంటానంటే, వేరే వాడు మన మైండ్ని వాడి గేమ్లోకి తీసుకొని కంట్రోల్ చేస్తాం. ఎందుకనంటే ఒక యాప్ తీసుకొని దాన్ని ఆ వీల్ని మనం స్పిన్ చేస్తేనో అది మొత్తం ప్రోగ్రామ్డ్ ఉంటుంది. దాంట్లో నెక్స్ట్ బాల్ 6 కొడతాడో 4 కొడతాడో కొట్టేవాడికే తెలీదు, ఈ చేసేవాడికి ఎలా తెలుస్తుంది నెక్స్ట్ బాల్ బౌల్డ్ అవుతాడో. ఇంకోటి అది కాదంటే 5,000 పెట్టండి వెంటనే 10,000 అవుతుంది, అది అసలు జనాలు అది పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే అవ్వదండి యాక్చువల్గా. అంటే మనం అంత యాక్యురేట్గా ఎవరైనా చెప్పగలిగితే, మన అందరూ బ్రహ్మం గారికి మనం గుడి కట్టుకున్నాం, వీళ్ళకి కూడా కడతాం. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు అందరికి గుడి కట్టాలి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, వీళ్ళందరికీ. వీళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలండి. ఒకళ్ళనన్నా వీళ్ళని లాస్ యూజ్ చేసి చాలా కఠినంగా శిక్షించాలి. ఎంత కఠినంగా అంటే ఇంకా కమింగ్ డికేడ్ కానీ కమింగ్ సెంచరీలో కానీ అటువంటి ఆలోచన కూడా ఎవరికి రాకుండా చేయాలి. ఎందుకంటే జనాల్లోకి ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్కి 10 లక్షల ఫాలోవర్స్ 5 లక్షల ఫాలోవర్స్ ఉంటారండి. ఇప్పుడు ఒక పల్లెటూరులో ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి బెట్టింగ్ యాప్ అనేది తెలుసో తెలీదో, బెట్టింగ్ పెడుతుందో ఎలా వర్క్ అవుతుందో తెలియదు, వీళ్ళే నేర్పిస్తున్నారు. వాళ్ళు ఖాళీ టైంలో ఉన్నప్పుడు రీల్స్ అవి షార్ట్స్ చూసుకుంటూ వాళ్ళు కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. అయితే అలాంటి టైంలో ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ యొక్క అతని స్టైల్, అతని కంటెంట్ ఫాలో అవుతారు. ఫాలో అయినప్పుడు వాళ్ళ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇది మీరు చేయండి, 5,000 పెట్టండి, 10,000 పెట్టండి అని చెబితే
వీళ్ళు వాళ్ళని నమ్ముతారు ఆటోమేటిక్గా. నమ్మేసి 10,000 వాళ్ళ దగ్గర లేకపోయినా కొంతమంది ఇంట్లో తాళిబొట్లు పెట్టేసి ఉంగరాలు పెట్టేసి ఇట్లా చేసి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ యొక్క 10 లక్షల మందిలో అమాయకులు ఎంతో మంది ఉంటారు. ఇట్లా రైతులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని బాగా ఎదిగిన అడల్ట్ కే తెలియటం లేదు. 40 ఏళ్ళు 35 ఏళ్ళు ఉన్న వాళ్ళే చాలా మంది బెట్టింగ్లు పెడుతున్నారు. ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న పిల్లలకి ఏం తెలుస్తుందండి? వాళ్ళని అనుకోవడంలో కూడా తప్పు లేదు. వీళ్ళు ప్రమోట్ చేస్తున్న వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి. బ్రో వీళ్ళందరి భాగవతాన్ని ఒక్కడే పోరాడుతున్నారు. నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారికి డెడికేట్ చేసి ఒక సాంగ్ పడండి బ్రో. ఒక KGF లాగా అసలు వీళ్ళందరూ అంటే వీళ్ళ పెద్ద మాఫియా. వీళ్ళందరినీ తట్టుకోవడం ఒక యూట్యూబర్ వల్ల సాధ్యం కాని పరిస్థితి. వీళ్ళందరినీ తట్టుకొని కూడా ఎదురు నిల్చొని మళ్ళీ అందరికీ కూడా మంచోడు అనిపించుకుంటున్నాడు. ఆయన గురించి ఒక సాంగ్ మంచిగా. తలైవా వాకింగే స్టైల్, తలైవా నడిచొస్తే స్టైల్, లేదు పాతరా వేస్తాడు ఉక్కు పాతరా ఏ తట్టుకోదురా. సో అన్వేషణ గారు యాక్చువల్లీ అన్వేష్ గారు చాలా పెద్ద పోరాటమే చేస్తున్నారు వీళ్ళందరి పెద్ద మాఫియాతోటి. సో ఉక్కు పాత్రేనైతే ఆయన ఉక్కు పాత్రే, దాంట్లో మాత్రం డౌటే లేదు. అందుకే ఆయనని అంత స్వాగున రజనీకాంత్ గారి సాంగ్ తోటి కంపేర్ చేయాల్సి వచ్చింది. ఇంకొకటి ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు ప్రెసెంట్ HCU ల్యాండ్ అయితే ఏదో ఉందో, అంటే మనం ఒక HCU గురించే కాదు పర్యావరణం గురించి ఒక సాంగ్ పాడరా. అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ వెళ్తే దాన్ని మన ఆక్సిజన్ లేక ఢిల్లీలో ఆక్సిజన్ సెంటర్లు పెట్టుకున్నారు. పర్ అవర్ పర్ 15 minutes 300 ఛార్జ్ చేస్తున్నారు ఢిల్లీలో. అంటే రేపు ఎల్లుండి హైదరాబాద్కి వచ్చే పరిస్థితి ఉంది ఇలా చూస్తుంటే. దాని గురించి పర్యావరణం గురించి ఒక సాంగ్. షూర్ అండి. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. మనం దాన్ని డిస్ట్రాయ్ చేస్తే మాత్రం పర్యావరణం మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దాంట్లో చూస్తా ఉన్నాం చాలా విపత్తులు వస్తున్నాయి. ఎన్నో భూకంపాలు, సునామీలు ఇవన్నీ వస్తున్నాయి మన ప్రపంచంలో. మన భావి తరాలకి మనం ఏదన్నా ఇవ్వగలమంటే అది మంచి ఆహారం, మంచి గాలి, మంచి నీరు, ఇది మాత్రమే ఇవ్వగలం. దయచేసి వీటిని మాత్రం డిస్ట్రాయ్ చేయొద్దు. ఎవడికి సొంతమిదంతా, ఇది ఎవ్వడు నాటిన పంట, ఎవడికి వాడు నాదే హక్కని చేయేస్తే ఎట్టా, తరముల నాటికదంతా మన తదుపరి మిగలాలంట, కదపక చెరపక 10 కాలాలి కాపాడాలంట, ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం, ఇష్టంగా గుండెకు హత్తుకుందా, ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం, ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. బ్రో మీరు చెప్పారు కదా ఫస్ట్ నుండి కూడా మీ బ్యాక్ బోన్ అని, ఉన్నారా ఇక్కడే? ఉన్నారు. ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి. హర్షిత్. సో దిస్ ఈస్ హర్షిత్, నా ఫ్రెండ్, నా బ్రదర్. ఇప్పుడు చెప్పారు కదా బ్యాక్ బోన్, మా బ్యాక్ బోన్, మా మ్యూజికల్ హెడ్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. ఏదైనా ఇద్దరం కలిసే చేస్తామండి, అట్లా ఏం లేదు. అది ఏదైనా ఇద్దరం కలిసే చేస్తాం బ్రో. అట్లా ఎలా అనిపిస్తుంది అసలు నిగమా బ్యాండ్ మీరు హార్డ్ సిచ్యువేషన్స్ లో దాన్ని హ్యాండిల్ చేస్తా ఉన్నారంట, బ్యాక్ బోన్ ఉంటున్నారంట, సాయి కిరణ్ అంతా క్రెడిట్ అంతా మీకే ఇస్తున్నారు. క్రెడిట్ అంతా బ్యాండ్ బ్రో. అంటే అందరూ వర్క్ చేస్తేనే ఒక బ్యాండ్ మంచిగా అయ్యేది. అంటే ఒక్కరు వర్క్ చేస్తే బ్యాండ్ మంచిగా అయిపోదు కదా ఒకటేసారి. సో బేసిక్ హార్డ్షిప్స్ అనేవి ఎట్లానే ఉంటాయి, కానీ అది ఫేస్ చేసినప్పుడే మనకి కొంచెం స్ట్రాంగ్ అనేది తెలుస్తుంది. మనకి హ్యాపీనెస్ కూడా అప్పుడే వస్తుంది. మనం అన్ని బాగుంటే ఏం హ్యాపీనెస్ ఉంటుంది? ఎప్పుడు హ్యాపీగా ఉండం కదా, సాడ్ ఉంటేనే హ్యాపీ ఉంటుంది. అర్థమవుతుంది, దాని విలువ తెలుస్తుంది ఫస్ట్. ఓకే, ఎలా అనిపిస్తుంది బ్యాండ్ అంటే జర్నీ ఎలా సాగుతుంది? రాను రోజుల్లో టార్గెట్స్ ఏం పెట్టుకున్నారు? బాగా వెళ్తుంది. బేసిక్గా చాలా టార్గెట్స్ ఉన్నాయి, యాక్చువల్లీ చాలా టార్గెట్స్ ఉన్నాయి, చాలా అచీవ్ చేయాలని ఉంది. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. సూపర్ బ్రో, మీరు ఇలానే కలిసి ఉండాలి, మంచిగా నిగమా బ్యాండ్ని ఒక రేంజ్లో తీసుకెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బ్రో. ఒకసారి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పై తీవ్రంగా పోరాడుతున్నారు కదా అన్వేషణ గారి గురించి, మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకోకపోతే నిజంగా వేస్ట్ అనుకోవాలి మనమే. కాబట్టి ఖచ్చితంగా అన్వేషణ గురించి ఒక్క మంచి సాంగ్ డెడికేట్ చేయండి. తప్పకుండా అండి. నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం అన్వేష్ గారు చేస్తున్న పోరాటానికి ప్రపంచం మొత్తం మన అందరూ చూపిస్తారు. అండ్ ఈ సాంగ్ అన్వేష్ గారికి
ఖచ్చితంగా డెడికేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఏ సాంగ్ బ్రో? ఆయనకు బాగా సూట్ అయ్యే బాగా సుటే. ఓకే. భలి 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 రా భలి సాహోరే బాహుబలి, బలి భలి భలి రా భలి సాహోరే బాహుబలి, జయ హారతి నీకే పట్టాలి పట్టాలి, భువనాలన్నీ జయ కొట్టాలి, గగనాల ఛత్రం పట్టాలి. హైసా రుద్రస హైసర భద్ర సముద్రస, హైసా రుద్రస హైసర భద్ర సముద్రస, హైసా రుద్రస హైసర భద్ర సముద్రస, హైసా రుద్రస హైసర భద్ర సముద్రస. సూపర్ బ్రో, సూపర్. అన్వేష్కి పర్ఫెక్ట్ సాంగ్ అనుకోవచ్చు. నిజంగా ఒక బాహుబలిలానే పోరాడుతున్నాడు. ఎందుకంటే ఈ తిమింగలాల్ని తట్టుకోవాలంటే నిజంగా బాహుబలి అయితేనే తట్టుకోగలుగుతాడు. వీళ్ళందరూ ఆల్రెడీ కోట్లు సంపాదించిండు, వాళ్ళందరినీ అంత ఈజీ కాదు ఆయన తట్టుకోవడం. దొరికితే పాపం ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు కానీ దొరకట్లే ఆయన. అంతేగాని నిజంగా మనము అన్వేష్ చేసేది కానీ లేకుంటే బెట్టింగ్ యాప్స్ని మాత్రం ఎవరు ప్రమోట్ చేసినా ఖచ్చితంగా వాళ్ళని అన్ఫాలో చేయడమో లేకుంటే చీకొట్టడమో చేయకపోతే ఇది రాను రోజుల్లో చాలామంది కోవిడ్ లాంటిది ఉపత్తు వచ్చి కోల్పోతే చాలామంది వేరు, కానీ ఎద్దు లాంటి కొడుకు పుట్టినప్పుడు వాడిని కరెక్ట్ టైంలో ఒక ఏదైతే సక్సెస్ అవుతాడు అనుకున్న టైంలో చనిపోతుంటే మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ఇన్సిడెంట్లు అయితే చాలా బాధగా అనిపిస్తున్నాయి. అలాంటి వాటి అన్నింటినీ మనం సే నో టు కిల్ బెట్టింగ్ యాప్స్ అనేది చెప్దాము బ్రో. ఇంకా మీ నిగమ బ్యాండ్ చాలా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ బ్రో.